ఎస్ఐ కూడా మమ్మల్ని అట్లే తిడతా ఉండొచ్చు. రేపు ఏ సౌండ్ ఆ సౌండ్ వచ్చి మిమ్మల్ని మూసుకోండి, కొత్త మూసుకోండి. పోలీస్ స్టేషన్ పోతే కేసు తీసుకోవడం లేదు, మాది తీసుకోకుండా ఎవరు చెప్పుకోకుండా మాట్లాడతాం. ఎంఆర్ఓ కానీ ఏ న్యాయం మనం చేయడం లేదు. నేను చేస్తాను తిప్పిస్తాను ఉండు మమ్మల్ని, మాదే ఇల్లు అని చెప్పి అంటుండ్రు కానీ ఏ ఇది చేయడం లేదు. సోరాయిపాలెం ఆడ మా స్థలము. ఆ ఇంట్లోకి పోతే పాలకాడ పెంచులు వెయ్య అలారి ఆ ఇల్లు ఆక్రమించుకొని దొంగల ఆటమెంట్ రెడీ చేసి బొచ్చులు గిన్నెలు అన్నీ బయట వేసి అన్నం అవన్నీ మమ్మల్ని కొట్టేదానికి వచ్చేది. వాళ్ళ భార్య పాలకాడ పెంచులు ఈ భార్య లచ్చమ్మ, వాళ్ళ అక్క పెంచులమ్మ, వాళ్ళ కూతురు ప్రసన్న పెంచులు కూతురు, వాళ్ళ కొడుకు పవను, వాళ్ళ అల్లుడు కుమారి, వాళ్ళందరూ చేసి మా మీదకి దౌర్జన్యం చేయని వచ్చారు. మాకు వచ్చారు. మేము ఆ ఇంట్లోకి పోయినాం. ఎంఆర్ చెప్పిండు ఆ ఇంట్లో మీరు ఉండండి అని. మేము పోయినాం, అన్నీ బయట వేసి మమ్మల్ని ఆడ ఉండనీయకుండా మా పైకి కొట్టేదానికి వచ్చారు. మీరు మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎస్ఐ వచ్చి బూత్ మాటలు మాట్లాడి రేత్రి 10 గంటలకి మీరు జీబు ఎక్కడరా దౌర్జన్యంగా తీసుకొని పొమ్మంటారా అని మా మీద ఎంఆర్ మీకే చేస్తా అని లాస్ట్కి మాకు చేయలే. వాళ్ళ పక్కే మాట్లాడతాం. ఎంఆర్ 3 నెలల నుంచి మమ్మల్ని తిప్పించుకొని పనులు లేకుండా అక్కడ పిల్లలు చదువులు పోయినాయి, పనులు పోయినాయి. మేము బయట ఇళ్లలో బతకకుండా మాకు ఇల్లు లేదు ఇప్పుడు ఉండేదానికి. మా ఇల్లు మాకు కావాలి. అది సార్ మిమ్మల్ని కోరుతున్నాం. మీరు ఎప్పటి నుంచి ఉన్నారు? స్థలము మాదైతే అది ఆక్రమించుకొని ఎస్ఐ కాడికి కూడా పోయినాము, ఎంఆర్ఐ కాడికి పోయినాము. మీదేనని అవతల మమ్మల్ని వదిలేసిండు, వదిలేసిండు. ఊరుపురం మండలం కోరాపల్లి గ్రామంలో అర్జునవాడలో అరుంధతివాడలో 2 పెంచులమ్మ అనేవి 88లో స్థలం కొనుక్కొని ఇల్లు కట్టించుకొని అక్కడే నివాసం ఉన్నాం. కనీసం ఇట్లు పెట్టి 3 పిల్లకాయలు పుట్టినాక అక్కడే ఉండి నివాసం ఉండి కాలం గడవక వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు బాగాలేక చెన్నైకి పనికి వెళ్ళిపోయి తిరిగి మళ్ళీ వచ్చిన సమయంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటే దౌర్జన్యం చేసి ఎస్ఐ గారు పక్కనున్న తలారి ఎవరైతే ఆ తలారి ఉన్న పక్కన స్థలం ఆక్రమించుకొని ఆ తలారి మమ్మల్ని భయపెట్టి ఆ ఇంట్లో నుంచి బయటకు వేసి ఎస్ఐ గారికి కంప్లైంట్ చేసి ఎస్ఐ గారు వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేసి ఆడవాళ్ళ మీద దాడి చేసి మమ్మల్ని ఖాళీ చేయించి వస్తువులన్నీ బయటకు వేసి దారుణంగా హింసించారు. దీని తర్వాత మేము ఎంఆర్ఓ గారిని కలవడం వల్ల ఎంఆర్ఓ గారిని కలిస్తే ఎంఆర్ఓ గారు ఏంటంటే మాకు సర్వే చేసి మా ఇల్లు మాకు ఇప్పించడం మనం కోరితే ఎంఆర్ఓ గారు పట్టించుకోకుండా ఈ సర్వే చేస్తామని రోజు తిరగడం వల్ల మాకు రేపు 2 వాయిదాలు వస్తా నోటీసులు పంపిస్తూనే ఉన్నారు. కానీ మాకు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ వీళ్ళనైతే బూతు మాటలు మాట్లాడుతూ ఎస్ఐ గారు ఇబ్బంది పెడుతున్నారు. ఎస్పీ వారికి అర్జించారా? ఎస్పీ గారికి లేదు, కలెక్టర్ గారికి ఇచ్చారు. ఎస్పీ గారికి అర్జించారు. ఎస్ఐ గారి పేరు అనీఫ్. యుద్ధం ముసుకొని పోయినని చెప్పి ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు. రేత్రి 9-10 గంటలకు వచ్చి ఎస్ఐ గారు అట్లా దౌర్జన్యం చేస్తున్నారు. సమస్యలు చెప్పుకోవడానికి అధికారులే మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పాలి? ఎంఆర్ఓ గారు ఇచ్చారు. ఎంఆర్ఓ గారు మాకు సర్వే చేస్తానని చెప్పి నోటీసులు ఇచ్చారు. అయినా కానీ మమ్మల్ని రోజు రేపు సర్వే చేస్తానని చెప్పి రమ్మంటారు. ఆడికి వెళ్తే వాళ్ళు రారు. ఇట్లాగా 3 నెలల నుంచి ఇబ్బంది పెడుతున్నారు ఎంఆర్ఓ గారు. మా సమయం మా ఉదయం మొత్తం మమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు. 3 నెలల నుంచి బయట ఉన్నారు రోడ్డు మీద. మా ఇంట్లో మమ్మల్ని బయట తిరిగేసి దొంగ కాగితాలు సృష్టించి మమ్మల్ని